పిల్లలకి సాలిడ్ ఫుడ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? జనరల్ గా ఫస్ట్ 6 నెలలు పిల్లలకి తల్లిపాలు సరిపోతాయండి. 6 నెలలు నిండిన తర్వాత సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాము. అండ్ బేబీ పరంగా కూడా వాళ్ళు కొన్ని లక్షణాలు చూపిస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ టంగ్ థ్రస్ట్ అంటామండి. వాళ్ళు మామూలుగా టంగ్ బయటకు తోసేస్తా ఉంటారు ఏం పెట్టినా కూడా. వన్స్ అది ఆగిపోయింది అంటే వాళ్ళు ఫీడ్ కి రెడీ అవుతున్నారని అర్థము. అండ్ థర్డ్ ది వాళ్ళ పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఫుడ్ వైపు. జనరల్ గా మనం ఏమైనా ఫుడ్ తీసుకుంటే మన దగ్గర రావడము, తీసుకుని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేయడం లాంటివి చేస్తుంటారు. చాలా ఎర్లీగా 3rd మంత్ లో అరటి పండ్లు లాంటివి స్టార్ట్ చేసి అచీవ్మెంట్ లాగా చెప్తుంటారు. బట్ ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. డైజెస్టివ్ సిస్టమ్ కానీ కిడ్నీస్ కానీ అంత తీసుకోవడానికి రెడీగా ఉండవు. సో వాళ్ళు ఫుడ్ ని ప్రాసెస్ చేసుకోలేరు కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల్లో. అండ్ ఫ్యూచర్ లో ఒబెసిటీ లాంటి కాంప్లికేషన్స్ కూడా ఎర్లీగా కాంప్లిమెంటరీ ఫీడ్ ఇచ్చిన పిల్లల్లో ఎక్కువగా స్టడీ చేశారండి. అండ్ కొన్నిసార్లు 7-8 మంత్స్ వచ్చినా కూడా ఓన్లీ పాలే ఇస్తున్నాం మేడం, ఇంకేమీ పెట్టడం లేదని చెప్తారు. ఇది కూడా అంత మంచిది కాదండి. సో దీని వల్ల పిల్లల్లో మాల్ న్యూట్రిషన్, అదర్ డెఫిషియన్సీస్ లోకి ల్యాండ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.